ఈ ఎన్డిఎఫ్డిసి ముఖ్య లక్ష్యం ఆబ్జెక్టివ్స్ ఏంటంటే దివ్యాంగుల సాధికారతకు ఆర్థికంగా తోడ్పాటు అందించడం, ఎటువంటి కొలెటరల్ లేకుండా, ఎటువంటి షూరిటీ లేకుండా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాగా ఒక దివ్యాంగులకు ఎక్స్క్లూజివ్గా తక్కువ వడ్డీతో ఇచ్చే ఈ రుణాలు దివ్యాంగులకు దూరం చేయడం వల్ల దివ్యాంగులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల కాడ ఎక్కువ వడ్డీకి తీసుకొని ఆర్థిక పతనం పొందుతున్నారు. అదేవిధంగా నిరుద్యోగం పెరగడం, ఒక దివ్యాంగుడికి చదువుకొని నైపుణ్యాలు ఉండి స్వయం ఉపాధి నిర్వర్తించుకోవడానికి అతనికి క్యాపిటల్ అవసరం ఉంటుంది. ఈ స్వయం ఉపాధికి కూడా రుణాలు అందక వాళ్ళు పెట్టుబడి పెట్టుకోలేక ఉపాధికి దూరం అవుతున్నారు. అదే ఈ ఎన్హెచ్ఎఫ్డిసి అమలు చేస్తే సకాలంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి పూచికతులు లేకుండా దివ్యాంగుడికి రుణాలు అందితే అతను 10 మంది ఉద్యోగస్తులను తయారు చేయగలుగుతాడు. ఇది మీరు ఎందుకు అన్యాయంగా పరిగణించబడట్లేదు? దీన్ని మీరు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు? ఎందుకు ఈ నిశ్శబ్దం? దివ్యాంగుల సోదరిమణులారా, ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని ఖండించవలసిందే. మనం కలిసికట్టుగా ఎన్హెచ్ఎఫ్డిసిని తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ సంస్థ ద్వారా, టీవీసీసీ ద్వారా మనం ఇది ఛానలైజింగ్ ఏజెన్సీ, స్టేట్ ఛానలైజింగ్ ఏజెన్సీగా తెచ్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ముఖ్యంగా ఈ ఎన్హెచ్ఎఫ్డిసి స్కీమ్ తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఎంతోమంది దివ్యాంగులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. వాళ్ళు చదువుకోవడానికి, ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి ఈ ఎన్హెచ్ఎఫ్డిసి మన రాష్ట్రంలో అమలు చేస్తే ఎన్హెచ్ఎఫ్డిసి ద్వారా వాళ్ళు ఇండియాలో చదువుకోవడానికి 20 లక్షలు, ఎబ్రాన్లో చదువుకోవడానికి 50 లక్షలు ఎటువంటి పూచికత లేక లభించే అవకాశం ఉంది. ఇటువంటి మంచి అవకాశానికి దూరం అవుతున్నందుకు బాధగా, ఇది అన్యాయంగా పరిగణిస్తూ ఈ అధికార పార్టీ తెలంగాణ గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గా పరిగణించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరడం జరుగుతుంది. అదేవిధంగా కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీవీసీసీని తెలంగాణ ఛానలైజింగ్ ఏజెన్సీగా మార్చి ప్రభుత్వ గ్యారెంటీని తక్షణమే సమర్పించి బ్యాంకర్లతో సమావేశం ఏర్పరిచి పాలనాపరమైన లోపాలను సరిదిద్ది దివ్యాంగుల సాధికారతకు తోడ్పడాలని ఈ రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మరియు దివ్యాంగుల మంత్రివర్యుల గారికి చేతులు జోడించి వేడుకుంటున్నాను. మేము ఎవరికేమి తక్కువ కాదు, మేము ఎవరికంటే తక్కువ కాదు. మాకు కావాల్సింది జాలి కాదు, మాకు కావాల్సింది సమన్యాయం, సామాజిక న్యాయం. ఇది మా కాళ్ళపై మేమే నిలబడే హక్కు. కావున
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు దివ్యాంగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని దివ్యాంగుల కష్టాలను తీర్చడానికి ఈ అణచివేతను ఆపడానికి ఎన్డిఎఫ్డిసి స్కీమ్ తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలి. ఇది దివ్యాంగులకు హోలిస్టిక్ డెవలప్మెంట్గా ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడుతుంది, ఎంటర్ప్రెన్యూర్కి ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న ఈ స్కీమ్ని అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్న ఈ స్కీమ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం అన్యాయంగా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ ఎన్హెచ్ఎఫ్డిసి స్కీమ్ని ప్రభుత్వ గ్యారంటీతో స్టేట్ ఛానలైజింగ్ ఏజెన్సీగా మార్చి టీవీసీసీని లక్షలాది మంది దివ్యాంగులపై అభివృద్ధికై సానుకూలంగా స్పందించాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఏమైనా దివ్యాంగ సోదరీమణులారా, మేధావులారా, మీడియా మిత్రులారా, పాత్రికేయ మిత్రులారా, ఈ అంశం లక్షలాది మంది దివ్యాంగుల జీవితాలు మలుపు తిరిగే అధికారం వైపు బాటలేసే అంశం, రాష్ట్ర భవిష్యత్తు అంశం. కావున ఈ రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తక్షణమే ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం ఏంటంటే తక్షణమే టీవీసీసీని తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఎన్డిఎఫ్డిసి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఈ టీవీసీసీని స్టేట్ ఛానలైజింగ్ ఏజెన్సీగా గుర్తించి ప్రభుత్వం ఇవ్వాల్సిన పూచికత్తు గ్యారంటీ, రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాల్సిన గ్యారంటీని ఇచ్చి రాష్ట్రంలోని ఎస్ఎల్బిసి రాష్ట్ర స్థాయి బ్యాంకులతో సమావేశం ఏర్పరిచి ప్రతి ఒక్క బ్యాంకు దివ్యాంగులకు రుణాలు అందించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి.